మేడే సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ఆటో డ్రైవర్ అవతారమెత్తారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆటో నడుపుతూ పట్టణంలో సందడి చేశారు. రిక్షా కార్మికులతోనూ మమేకమైన ఆయన రిక్షా తొక్కి అక్కడ కార్మికులను ఆనందింపచేశారు. అనంతరం నకిరేకల్ మెయిన్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశారు. శ్రామికుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు వీరేశం. దేశ సంపదను ఆయన ఒకరిద్దరికే దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. దేశంలో స్వేచ్ఛ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాహుల్ ప్రధాని అయితే కుల గణన చేస్తారని, తద్వారా ప్రజలందరికీ మేలు కలుగుతుందని వీరేశం అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎంత మాయ చేసిండో నరేంద్ర మోడీ, ఎంత మాయగాడు, ఎంత మాయల పత్రిక ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇట్లాంటి మాయగాని చేతులకు మూడోసారి ఈ దేశం పోతే, మూడోసారి ఈ దేశాన్ని అప్పచెప్తే ఈ దేశాన్ని మొత్తం తెగనమ్ముతాడు, ఈ దేశాన్ని మొత్తం అమ్మేస్తాడు. ఈ దేశంలో మనుషులకు జీవించే హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు, ఇట్లా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉండదు, మనం నచ్చినటువంటి మతాన్ని స్వీకరించేటువంటి హక్కు కూడా ఉండదు. కాబట్టి ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే ఈ దేశానికి శ్రీరామ రక్ష రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఆటోలో ప్రయాణం పోయినా, మీరు రిక్షాలో ప్రయాణం పోయినా ఒకటే చెప్పండి, ఈ దేశానికి 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసిన ఒక్క పని ఉంటే చెప్పండి అని ఒక ప్రశ్న వేయండి. నోట్ల రద్దు అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొస్తున్నాడు, జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ధన్ మీకు 15 లక్షల రూపాయలు మీ ఖాతాలలో పడతాయని చెప్పిండు. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. వచ్చినా మనకు రాలే. జన్ ధన్ ఖాతాలు అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, కానీ ఇప్పటికీ ఖాళీ ఖాతాలుగానే ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ